ఇన్ని దాడులు జరుగుతా ఉంటే మీరు దాన్ని ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? ఈ దాడులు అనేటివి వాళ్ళు దాడుల ద్వారా ఈ ప్రతిపక్ష పార్టీని అణిచివేస్తామని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. ఇది బంతి ఎంత వేగంగా కొడితే అంత వేగంగా పైకి కూడా ఎగురుతుంది అనేది జనరల్గా ఉండే సూత్రం. కాబట్టి వాళ్ళు ఎన్ని దాడులు చేసినా, ఇంకా ఎన్ని చేసినా మరింత రాటు తేలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పైన మరింత ఎక్కువ శక్తితో పోరాటం చేస్తుంది. తర్వాత వాళ్ళను వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఎంతసేపు అణచివేయాలని నువ్వు అనుకుంటే అంత ఎత్తున అణచివేతను ఎదుర్కొనేదానికి కూడా ప్రజానీకం సిద్ధంగా ఉంది. ఇవాళ ఈ 6.5 నెలల కాలంలోనే ప్రజలందరూ ఎక్కడ చూసినా వీళ్ళ పాలన చూసి ఏవగించుకుంటున్నారు. తర్వాత ఈ పాలన చూసి చీగొడుతున్నారు. ఇచ్చిన హామీ ఏ ఒక్కటే అమలుపరచకుండా ప్రతిరోజు ఈ 6.5 నెలల కాలంలో వాళ్ళు చేసిన ఒకే పని ఏదంటే ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి వీటన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ 6.5 నెలల కాలం వెళ్ళబుచ్చారు. ఇంకా వాళ్ళకి ఆ టైం కూడా అయిపోయింది, ఆనుమిని పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో ఏం చేయాలనో ప్రజలకి సూపర్ 6 హామీలను ఎలా అమలు చేస్తామని చెప్పేది స్పష్టంగా చెప్పకపోతే ప్రజలు ఎక్కడికక్కడ తిరగబడే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవలనే చూసాం మనం, గతంలో మొన్ననే ఒక పెద్ద ఆందోళన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపిస్తే ఆందోళనలు జరిగాయి. అదేవిధంగా రేపు 27వ తేదీ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా 17,000 కోట్లు ప్రజలపైన భారం మోపారు. దానికి వ్యతిరేకంగా కూడా ఒక ఆందోళనకు పిలిపిస్తే అది కూడా బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని చెప్పి ఇప్పటికే ప్రజలు, నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్సీపీ నాయకులంతా సిద్ధమైన సందర్భం. ఈ విధంగా వీళ్ళు ఇచ్చిన తప్పుడు హామీలను నిలబెట్టుకోమని చెప్పి, లేకపోతే కానీ మేము ప్రజా పోరాటాలు చేస్తామని చెప్పి ప్రజలకు తోడుగా వైఎస్ఆర్సీపీ క్లియర్గా అండగా ఉంది. కాబట్టే ప్రజలంతా కూడా వైఎస్ఆర్సీపీ వెంట మరి ఈ అనతి కాలంలోనే నడుస్తున్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ పైన ఇప్పటికే చాలా చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం. సార్, ఇప్పుడు వైసీపీ అదేవిధంగా మన పార్టీ నాయకుల మీద ఎక్కువ నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. వీటి మీద మీరు ఎలా స్పందిస్తారు? వాళ్ళ ఫ్యామిలీకి ఏం చెప్తారు? ఇప్పుడు మొట్టమొదటిగానే చెప్పాము, అసలు వీళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ పార్టీని, ప్రత్యర్థి పార్టీలను నామరూపాలు లేకుండా చేయాల్సింది. ఇంతకుముందు పార్టీల్లో కల్చర్ ఒకటి ఉండేది. ఎన్నికలు అయిపోయినంత వరకు మాత్రమే శత్రుత్వంగా చూసుకునే వాళ్ళు. ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజుల్లోనే గ్రామాల్లో కానీ లేకపోతే పట్టణాల్లో కానీ వాళ్ళ బంధుత్వాలను కలుపుకోవడం, మామ బామరుదులు అనుకోవడం, లేకపోతే చిన్నాన్న పెద్దనాన్న ఇవన్నీ ఉండేవి. కానీ ఈ సంవత్సరం మాత్రం వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటినీ కాదని క్లియర్గా ఈవెన్ అధికారులను కూడా, పోలీసులను కూడా, తర్వాత కలెక్టర్లని, వీళ్ళ అధికారులందరినీ కూడా వీళ్ళంతా వైసీపీ టీం అని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడం అధికారులను కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు 5 ఏళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళు పోతాయి. ఈరోజు ఒక పార్టీ అధికారం లేకుంటే రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ ఈసారి స్పెసిఫిక్గా వైసీపీకి అంటగాగినారు వీళ్ళంతా అని చెప్పి అధికారుల పైన ఒక ముద్ర వేయడం జరిగింది. ఇది చాలా దుష్ట సాంప్రదాయం. ఇది వ్యవస్థలను నాశనం చేసేదానికి, తర్వాత ఇదే భవిష్యత్తులో కూడా ఇది కంటిన్యూ అయ్యేదానికి కూడా తోడ్పడుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ వ్యవస్థలను నాశనం చేసే దాంట్లో భాగంగా ఇవన్నీ చేస్తుంది. ఇది ప్రభుత్వానికి కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి కూడా మంచిది కాదనేది మేము భావిస్తా ఉన్నాం.